ఆ 5 అస్త్రాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, ఈ 5 అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అంటారు. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. అవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు, వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలేదు. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు. నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటా పోయింది. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా వరులుకుంటా పోయినరు. వాళ్ళు కూడా అనుకోలేదు మనం లెక్క కడతాం 400 హామీలు దొరకబడతాం అనుకోలేదు. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి. మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లలో అంటే, తప్పకుండా మొన్న కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలన నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, గదేం పదవిగా గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు.